వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో మాట్లాడుతూ తన పార్టీలో ఉన్న విమర్శకుల్ని బయట నుంచి డబ్బులు తీసుకుని విమర్శిస్తున్న వాళ్ళని, విమర్శిస్తూ కులాలను అడ్డపెట్టుకుని మాట్లాడుతున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారితో నడిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆయన ఉద్దేశం. ఆ వ్యాఖ్యల మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి, అలాగే బయట నుంచి విమర్శిస్తున్న వాళ్ళకి కూడా గట్టిగా సమాధానం చెప్పాడు. ఆయన వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఇటీవల కాలంలో వేచి చూసే ధోరణి అవలంబించారండి. 2 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇదివరకు మన అందరం నాతో సహా అందరూ ఏం ఊహిస్తారంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూకుడు ఎక్కువ, ఆవేశపరుడు అని అనుకుంటాం. గతంలో ఆయన స్పీచ్లు విన్నప్పుడు మనకు ఆ అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. కానీ ఒక ఎలక్షన్ 2 ఏళ్ల ముందు నుంచే ఆయనలో చాలా స్పష్టమైన మార్పు ఉంది. మీకు ఎప్పుడైతే 22 మార్చి 14న ఆయన పార్టీ ఆవిర్భావం దినోత్సవం నాడు ఒక స్పీచ్ జనాలందరినీ ఆలోచింపజేసింది. ముఖ్యంగా వాళ్ళ కేడర్కి ఒక క్లియర్ మెసేజ్ పంపించాడు ఆయన. ఏంటంటే ఓట్లు చీలనివ్వను అనేటువంటిది ప్రధానంగా. తర్వాత కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, నిర్ణయించుకోవాలనేటువంటిది ఈ 2 మెసేజ్లు చాలా తీవ్రంగా ప్రభావం చూపినాయండి. తదనంతర కాలంలో కింద స్థాయిలో కేడరు, టీడీపీ కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ మెజారిటీ, అటు ఇటు కూడా కొంతమంది అతివాదులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు. అంటే తీవ్రవాదులు అంటే నక్సలైట్లని కాదు, తీవ్రంగా వాదించేవాళ్ళు. అయితే అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు దాడి చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ మైన్యూట్ అయ్యారు. సానుకూల ధోరణి, దృక్పథం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారిని గుడ్డుగా ఫాలో అవుతారు వాళ్ళు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఒక లోపల ఏమన్నా సగం మంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేస్తారు. మిగతా సగం మంది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాలనేటువంటిది ఆలోచిస్తారు. ఆ మిగతా పావు వంతు పవన్ కళ్యాణ్ గారు ఏళ్ళ ఆలోచన విధంగా నడవాలని కోరుకుంటారు. కానీ చివరికి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతారు. కానీ వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. అది బాగా తగ్గింది. 25% అలా 10%కి వచ్చేసింది. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుసరిస్తూనే లేకపోతే టీడీపీ మీద, లేకపోతే ఇతర పార్టీల మీద కొంచెం తీవ్ర కులాల విషయంలోనూ తీవ్రంగా స్పందించే వాళ్ళు కూడా తగ్గిపోయి బాగా 10% కన్నా లోపలికి వచ్చేసింది. ఇది ఆయన పరిణామక్రమం. తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటికే తెలుగుదేశం పార్టీ భయంకరంగా పుంజుకుంది. ఎలా పుంజుకుంది? టీడీపీ, జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేస్తాడు. టీడీపీని టార్గెట్ చేసి వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తలని, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ దాడులు వాళ్ళ మీద జరిగినాయి. జనసేన మీద కూడా జరిగిన, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక వైజాగ్కి సంబంధించిన కొంతమంది నాయకులు, సందీప్ ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. వాళ్ళ మీద కొంచెం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు దాడులు చేసి కొంచెం ఇబ్బంది పెట్టినా ఎక్కువగా పెద్ద ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ జోలికి రాలేదు వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం భయంకరంగా టార్గెట్ చేస్తారు, దారుణంగా. అంటే చాలా సహించలేని విధంగా. దాంతో ఓవరాల్ క్యాడర్కి జగన్ అంటే ఒక విరక్తి, విముఖత, వైరం ఏర్పడింది. ఇది గమనించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం ఎలాగ మారిపోయింది, అసలు రాజకీయాలు ఎలా ఉండాలి అనుకున్నాడు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక పర్యటనలో ఉండగా వైజాగ్లో నోవాటెల్ హోటల్లో ఆయన నిర్బంధించారు. ఆయన పర్యటనలో కూడా కనీసం ఆయన్ని కారులో టాప్లో అది పైన తీస్తారు కదా, తీసుకుని నిలబడుతుంటే అక్కడ కుదరదు, కూర్చోమని గదిమేడు. పోలీస్ ఆఫీసర్లు కఠినంగా వ్యవహరించారు. అంత పెద్ద స్టార్ అయ్యింది కూడా ఆయన చట్టానికి తల వంచుకొని లోపల కూర్చున్నాడు. ఎగరెస్ట్గా ఏంటి నువ్వు చేసేదంటే గొడవ అయిపోద్ది, పెద్ద అలరే రభస అయిపోద్ది. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, కార్యకర్తలందరినీ కొట్టి పడతారు. గతంలో కాకినాడలో కొట్టేసారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ జనసేనలను కొట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళు కొట్టేశారు పోలీసు వాళ్ళు. అనవసరంగా ఇబ్బంది పడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తగ్గి హోటల్కి వెళ్ళిపోయారు. హోటల్లో ఇంకా దారుణం. అంటే ఆ హోటల్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తలుపులు దబదబమని బాధేసుకోరు పోలీసు వాళ్ళు. నీళ్లు, కరెంటు బంద్ చేస్తారు హోటల్కి. ఆ బయట ఉన్న కార్యకర్తలు, నాయకులు అని చూడకుండా చిత్తగొట్టేశారండి. లాఠీలు లేకపోతే, అందరి దగ్గర లాఠీలు ఉండవు కదా, లాఠీ లేని వాళ్ళు బెల్ట్ లిప్ కొట్టేశారు. లోపల పవన్ కళ్యాణ్ గారు రూమ్లో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మనోహర్ గారు, ఇంకెవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళని కూడా బయటకు రప్పించడానికి తలుపులు బద్దలు కొట్టే అంత
తీవ్ర స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కావాల్సిన వాళ్ళందరికీ ఫోన్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్పందించాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం బయట మాట్లాడడం కుదరదు, కానీ ఆయన విజయవాడ రాగానే విజయవాడలో బాబు గారు కలిశారు. ఆయన సంఘీభావం తెలిపాడు. ఆ విశ్వాసం, కృతజ్ఞత, ఆయన పట్ల సానుకూల ధోరణితో బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈయన సంఘీభావం ప్రకటించాడు. అదే సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి ప్రపంచానికి వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికి తెలియదు. ఎవరు కావాల్సిన ఊహాగానాలు వాళ్ళు చేసుకుంటారు. బయటకు వచ్చి అని ప్రకటించాడు. బయటకు వచ్చి ప్రకటించిన తర్వాత ఇక క్యాడర్ అంతా కూడా సంతోషంగా అటు ఇటు కూడా నేను చెప్పిన 5-10% గుసగుసలో కోవలో తాత్కాలికంగా అవన్నీ అనుకున్న సర్దుకుపోయారు. పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇది జరిగింది. తర్వాత నుంచి ఎక్కడా కూడా తేడా రాకుండా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులకి ఎక్కడా కూడా తేడా రాకుండా ఎవడన్నా తేడా మాట్లాడినా ఇమీడియట్గా వాళ్ళకి నోటికి తాళం వేయటం ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. అందులో భాగంగా నిన్న మీటింగ్లో, రాజమండ్రిలో మీటింగ్లో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి బాధించి ఉంటాయి. ఎందుకంటే మనం వీళ్ళు ఏం మాట్లాడినా ప్రతి దానికి ట్రోలింగ్లు, తన పేరు లాక్కొచ్చి యూట్యూబ్లోను, వెబ్సైట్లోను, కొన్ని మీడియాల్లోనూ కించపరుస్తున్నా. ఇప్పటికే అధికారులు డిప్యూటీ సీఎంగా ఉన్నా కానీ అనుమానాలు, అపోహలు సృష్టిస్తా ఎప్పటికప్పుడు ఏదో అనుమానం పెడితే ఆ అనుమానాన్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేయాల్సి వస్తుంది. ఆయన క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఆయన తప్పు లేకుండా. ఇప్పుడు ఏదో ఆబాణం వేస్తున్నారు, ఇలాగే పవన్ కళ్యాణ్ ఇలాగ ఆలోచిస్తున్నాడు, అది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అంటే అది కాదురా బాబు అని దానికి ఊతవిచ్చే వాళ్ళ కార్యకర్తలు, నాయకులు ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళు నిర్మోహమాట మీ పని చూసుకుంటారు బాబు అని పంపిస్తున్నారు. ఫైనల్గా చెప్పాడు. అలాగే నాగేశ్వర గారిని కూడా ఇది మీకు తగదు అని కొంచెం ఘాటుగానే స్పందించాడు. అంటే దూషించలేదు కానీ ఘాటుగా స్పందించాడు. ఆయన ఏం దూషించలా, ఎప్పుడు దూషించడం. ఆయన ఏమన్నాడో, మీరు ఏమైనా మాట్లాడేసి తర్వాత కులం, మతం వెతుక్కోవడం, ప్రాంతం వెతుక్కోవడం అది తగదు మీకు, మేము మాట్లాడలేమా అని చెప్పేసి అన్నాడు. ఆ కేసులు కార్యకర్తలు కేసు కట్టలేరు. కేసు పెట్టిన తర్వాత అది నిదానంగా తీస్తామో ఏదో చేస్తారు, చర్యలు ఉంటాయి ఉండవో తర్వాత కదా. ఈ లోపల నాగేశ్వర గారు మళ్ళీ ఆయన నేను బేషరతు వెనక్కి తీసుకుంటానని చెప్పి మళ్ళీ వార్నింగ్, యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు ఆయన కూడా సర్దుకున్నాడు. మళ్ళీ నేను రాత్రి ట్వీట్ వేసాడు, ఇది ముగిసిన అధ్యాయం అన్నట్టుగా. ఎవరు భయపడ్డారో ఎవరు భయపడలేదు అని అనుకోకుండా ఇటువంటి మాటలు ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర గారికి మ్యాక్సిమం డ్యామేజ్ జరిగిందండి. మ్యాక్సిమం డ్యామేజ్ అంటే వాళ్ళు ఎంత కవరప్ చేసుకున్నా ఆయనకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాత గురించి చాలా గొప్పగా చెప్పి ఎలాగైతే అబాస్ పాలయ్యాడో వాళ్ళ చరిత్రలన్నీ తవ్వి తీసి మొత్తం ఆ చరిత్రలు తవ్వి చేస్తే అన్నీ కూడా ఎముకల గూళ్ళు, అస్థి పంజరాలు, పుర్రెలు అనేవి వచ్చినాయి. రక్తపు మడుగులే, రక్తపు చరిత్ర అంతా బయటకు వచ్చి ఎలా వచ్చిందో ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూలో 10 TV కూడా వచ్చింది. తర్వాత ఉస్మానియాలో ఎవరికో జర్నలిస్టులకి ఏదో కోచింగ్ ఇస్తున్నప్పుడు అందులో జర్నలిజం విలువల గురించి, జర్నలిజం ఎలా ఉండాలి అది చెప్పడం మానేసి ఎలా డబ్బు సంపాదించాలో చెప్పారని చెప్పేసి అవి కూడా కథనాలు వచ్చినాయి. ఒకటి అంచేత ఒకసారి మన లైన్ దాటిపోయి ఎదటోడి మీద బురద జల్లేస్తుంటే అప్పుడు ఆ అవతల వాళ్ళు కూడా కొన్నాళ్ళు సహిస్తారు, భరిస్తారు. తిరగబడి మొదలెడితే తట్టుకోవడం కష్టమవుద్ది. మీరు న్యూట్రల్ అన్నప్పుడు న్యూట్రల్గానే ఉండి తీరాలి. ఓ మాట అల్టిని ఓ మాట ఇట్టింటాం, లేకపోతే మధ్యలో ఒకసారి పొగుడుతూ ఉంటే కుదరదు. అది నమ్మాలి జనం. విశ్వసనీయత అంటే అది. మీరు మాట్లాడారంటే అది నిజం అనుకోవాలి. చాలా అనుకున్నారు. తర్వాత నుంచి అనుమానాలు పొడసూపినాయి. కారణం ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్నాడు అనేటువంటిది నిర్వివాదాంశం. అది ఎలా తీసుకున్నాడో, ఎందుకు తీసుకున్నాడో, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది వేరే. ఈయనైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు సమర్థించాడు. ఎన్నికల్లో ఆయన గెలుపుని సునాయాసం అని చెప్పాడు. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డిని సమర్థించాడు. ప్రతిపక్ష హోదా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది అవాళ కరెక్ట్ అన్నాడు. అవాళ నలుగురు లాగేసుకుంటే అక్కడ ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నాడు. ఇప్పుడేమో ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నాడు. అమరావతిని రాజముద్ర పడితే, రాష్ట్రపతి రాజముద్ర వేస్తే కూడా వీళ్ళు ఎలా చేశారో ఈయన వచ్చి కూడా తీసేయచ్చు అన్నాడు. ఇలాంటివన్నీ ఆ సౌండ్, ఆ ధ్వని జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వినపడుతూ ఉంటుంది, స్పష్టంగా అర్థమవుతాను. కాబట్టి అతని మీద అనుమానం అందరికీ వచ్చేసింది. ఏంటి గత 5 ఏళ్ల నుంచి అతను వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ జరగని అరాచకం, అవినీతి, దోపిడీ ఎప్పుడు జరగనంతగా చేస్తే ప్రజల ప్రాణాలతో నకిలీ మద్యం, నాసిరకం మద్యంతో హరిస్తుంటే అటువంటి వ్యక్తిని అతనిలో 5-10 సుగుణాలు ఉన్నా అవి మీరు తలవకూడదు. ఇప్పుడు కాయంతా కుళ్ళిపోయి ఇంత మేర బాగుందనుకోండి, అతబడతాం లేదా మనం దాంట్లో కూడా పురుగు చేరుతుంది. అంత పురుగు చేరిపోయిన అసహ్యం వచ్చి అతను పడదు. అలాగే అతను పక్కన పెట్టాలి. అది పెట్టకుండా ఆ ఉన్న మంచివి
కూడా చెప్తానంటే వినేవాళ్ళు ఏం అమాయకులు ఏం కాదు, తీర్పు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ ఈయన చంద్రబాబు గారి మీద కోపం ఎందుకు, తెలుగుదేశం పార్టీ ఎందుకు నచ్చలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళు అంటే ఒక కన్ను ఎలా మూసేసుకుంటాడు ఈయన. ఇది స్పష్టంగా ఆయన వైఖరి, ఆయన గత ఉపన్యాసాలు, అతను తీసుకున్న స్టాండ్ అర్థమవుద్ది. అటువంటిప్పుడు ఆంధ్ర మీద ఈయన ప్రేమ చూపించి ఆంధ్ర రాజకీయాల మీద ఈయన ఎక్కువగా విశ్లేషణ చేస్తుంటే నీకు ఎందుకయ్యా అంటారు సహజంగానే. కానీ అలా అనాల్సిన అవసరం లేదు, ఎవడైనా దేని గురించి అని దేశంలో మాట్లాడచ్చు. కానీ నీకు నీ ఇంట్లో తలకాయ పోటు ఉంది, నీ ముడ్డు నువ్వు కడుక్కోరా బాబు, మిగతా వాళ్ళ ముడ్డులు తర్వాత కడుతారు మామూలుగా అంటారు కదా. ఎవరన్నా పొద్దున్న కడుక్కోకుండా సరిగ్గా వస్తే నీది నువ్వు కడుక్కోరా ముందు అంటారంటరా. అలాగే అతనికి బోడంత సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇటు 3 పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. పాలకపక్షం కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలాగే రేపు మాపు అధికారంలో రావాలనుకుంటున్న బీజేపీ. ఈ 3 హోరాహోరీగాను కొత్తగా కవితమ్మ పార్టీ పెట్టింది. 4 స్తంభాలు అటు నడుతుంది, ఒక స్తంభం చిన్నదైనా కానీ. అటువంటిప్పుడు ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి, రసకందాయంలో ఉన్నాయి, రంజుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉంది వన్ సైడ్, ఒకటే లెక్క. అక్కడ ప్రతిపక్షమే లేదు. కూటమి ప్రభుత్వం అధికార పక్షమే ప్రతిపక్షం కింద పనిచేస్తుంది. అక్కడ ఆ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారని తప్ప జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పరిశీలించేది ఏముంది? జైలుకి వెళ్ళి పరామర్శలు, పెళ్లిళ్ళకి వచ్చి సీఎం అనిపించుకోవడం తప్ప అతను చేసిన పని ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఏమి నిర్వర్తించట్లా. 11 మంది గెలిచి అసెంబ్లీ కూడా అడిగట్లా. వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఏముంటుంది? మరి ఈయనకి ఎందుకు అక్కడ అంటే నువ్వు మాట్లాడాల్సిన అవసరం మాట్లాడకుండా అనవసరంగా వేరే చోట గురించి మాట్లాడుతుంటే మరి అనుమానం అవుతుంది. నీకేంటి పని? యూట్యూబ్ ఆదాయానికి అలవాటు పడిన వాళ్ళు ఊరికి ఎందుకు చేస్తారు ఏదన్నా? అది కూడా స్పష్టం చెప్పాడు ఆయన, అనేట ఆలోచన వస్తుంది. స్పష్టత ఇచ్చాడు దానికి కూడా. ఏమని? నాకు వ్యూస్ పెరిగిపోయినాయి, ఈ ఇన్సిడెంట్ మూలంగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు అని నవ్వుకుంటా పక్క నవ్వుకుంటా పెరిగిపోతాయి అంటే కక్కిన కూడికి ఆశపడుతూ ఉన్న వాళ్ళకి 300 మంది కక్కుతున్నారు అంటే తెచ్చుకుంటాను అనొచ్చు చూడన్నాను. ఏంటండి ఇది కాదు కదా. నిష్పాక్షికత అంటే వేరు. ఇప్పుడు మేము ఉన్నాం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్నాం, అందులో అనుమానం లేదు. మేము విశ్లేషణ చేసాం. ఆయన అంత గొప్పవాళ్ళం కాకపోయినా మేము గుడకరాళ్ళేటోళ్ళు. మేమే అంత నిబద్ధతగా ధర్మం కోసం, ఒక రాష్ట్ర ప్రజల కోసం అరాచకానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. మీకే రోగం, నిలబడొచ్చు కదా మీరు అలాగా. అప్పుడు ఇంకా మంచి పేరు వస్తుంది కదా మీకు. ఏమైనా కానీ మంచోడే కానీ అన్నట్టుగా, ఏదో బ్రహ్మానందం గారు అంటే ఏదో సినిమాలో ముసలుడే కానీ మహానుభావుడు అన్నట్టుగా అలాంటి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా. ఇది ఆయన పవన్ కళ్యాణ్ గారు సున్నితంగానే చెప్పినా బాగానే హెచ్చరికగా చేశాడు ఆయన. అంతేకాకుండా అదే టైంలో వాళ్ళ పార్టీలో విజయ్ గారిని, పక్కన రాష్ట్రంలో విజయ్ ముఖ్యమంత్రి అయితే దాన్ని పోల్చి అది చాలా డిస్గస్టింగ్ అండి. అసలు ఏమాత్రం పోల్చడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎరీనా వేరు, తమిళనాడు ఆ గ్రౌండ్ వేరు. ఇక్కడికి అసలు పోలికే లేదు. అలాంటి చోట ఈయన ఒక రకంగా సూపర్ సక్సెస్ అయినట్టు పవన్ కళ్యాణ్ గారు లైఫ్ టైం అచీవ్మెంట్లు ఎడుతుంది. ఎందుకంటే ఆయన ఒక దారిలో వెళ్తా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఆ దారి మార్చుకుని సక్సెస్ అయ్యాడు ఆయన. అంటే ఆయన ఒక రకంగా సక్సెస్, పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు. రేపు ఏమవుద్దో తర్వాత సంగతి. అది కూడా స్పష్టం. ఈ అడుగు ఆయనకి విజయం వైపు పడింది. తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు కూడా ప్రోగ్రెసివ్గానే నడుస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు సగటు సాధారణ పౌరుడు, ఒక న్యూట్రల్ పర్సన్ ఎలాగ ఆలోచిస్తాడో అలాగ ఆలోచించాడు పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్నట్టుగా ఆలోచించకుండా ఈ రాష్ట్రం ఏమైపోద్ది, ఈ రాష్ట్రం బాగుంటేనే కదా ఎవరైనా ఏమైనా చేయడానికి, ఈ రాష్ట్రాన్ని ఒక భద్రత, ఒక అనుభవం ఉన్న వ్యక్తి చేతిలో ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన నమ్మాడు చంద్రబాబు నాయుడు గారిని. ఈయన అరాచకవాది కాదు, అరాచకం చేయడు, జగన్మోహన్ రెడ్డిలో దోపిడీ ఉండదని నమ్మాడు ఆయన. దానికి అనుగుణంగా ఒక సగటు పౌరుడు ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే అలాగ ఆలోచించాడు. వాళ్ళు ఎలా ఆనందపడుతున్నారు అలాగే ఆనందపడుతున్నాడు. ఒక మాట ఇచ్చాడు, కలిసి ఉంటామని అదే మాట ముందుకెళ్తున్నాడు. ఆయన మాట అంటే ఎవడో సరిపోడు. ఇప్పుడు అంచేత ఆయన ఏంటంటే ఆ ఉక్రోషం పట్టలేక వీళ్ళు కలిసి ఉండటే ఎవడో విడదీయలేడు, ఎవడో గెలవలేడు అనేటువంటి ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది అనుకునేది ఏంటంటే వీళ్ళు కలిసి ఉండగా మనం ఏం చేయలేమని. అది బహిరంగంగా చెప్పాడు ఎవరో విజయసాయి రెడ్డి. నక్క కూడా ఒకసారి గట్టిగానే ఊళ్ళలేస్తాయి కదా నేను ఇక్కడ ఉన్నానని. అలాగే అతను చెప్పాడు, దాన్ని పాటిస్తున్నాడు. మనవాడు మన దగ్గర లేకపోయినా మంచి సలహా ఇచ్చాడు బాబు అని. అన్ని వైపుల నుంచి అతనికి అనుకూలంగా ఉండే వాళ్ళని కులపరంగానో మతపరంగానో ప్రాంతీయపరంగా అతను చేయని ప్రయత్నం లేదు. అన్ని రకాలుగా చేస్తున్నాడు. ఈ విశ్లేషకుల ద్వారా కూడా చేయించడానికి ట్రై చేశాడు. అది ఎదురు తగిలింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందండి. ఇప్పుడు అతను బంగారం ముట్టుకుంటే మట్టి అయిపోద్ది. ఎందుకంటే అతను కొన్నాళ్ళు భగవంతుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం, వాళ్ళ బాబాయ్ చనిపోవడం, ఈయన మీద అనుమానాలు ఉన్నా ఈయన కన్విక్ట్ కాకపోవడం,
ప్రజలు ఈయన నమ్మటం, ఎంత ఆర్థిక నేరస్తుడైనా. తర్వాత ఈయన స్వయంకృతం పాడు చేసుకున్నాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇచ్చేసే నీకు లేదురా బాబు, ఛాన్స్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక అతను వృధా ప్రయాస ఏం చేసినా. ఈ క్రమంలో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అక్కడెక్కడ కూడా. ఇప్పుడు అవకాశాలు రానివాళ్ళు, జనసేన వాళ్ళు ఆ ఛాన్స్ పోయింది అనుకున్న వాళ్ళు వాళ్ళ బాధ ఉంటుంది. జనసేనలో ఉన్న వాళ్ళకి ఏమో మనకు కాకుండా, టీడీపీ కాకుండా మనకు వచ్చి ఉంటే బాగుండదు అనుకుని అది రాని వాళ్ళు కష్టపడి పనిచేసిన ఉంటారు కదా. కొన్ని 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళే ఉంటారు, వీళ్ళు దాంట్లో ఉంటారు. ఈ టీడీపీ పెద్ద పార్టీ కూడా కొంచెం ఎక్కువ ఉంటారు. అలాగే కొంచెం లొకలొకలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి. కానీ టీడీపీలో సరైన నాయకులకి ఓపిక ఎక్కువ. అసలు రాజకీయ నాయకుడికి ఓపిక ఎక్కువ ఉండాలి, వేచి ఉండాలి. వాళ్ళు వంతు వచ్చే వరకుని. ఒక్కొక్కడికి సడన్గా రాగానే ముందు వరుసలోకి వెళ్ళిపోతారు, వాడికి అన్నీ దొరికేస్తే బూర్లు గీర్లు ఉన్నాయి. అలా కొంతమందికి వచ్చినాయి. దాన్ని చూసి మీద వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం, ఆ ప్లేసు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళకి ఛాన్స్ దొరకవచ్చు. అన్ని చోట్ల అలాగే రావాలంటే కుదరదు. ఏమండి, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ సమయం కోసం వేచి ఉంటారు. ఆ సమయం కోసం వేచి ఉండటంలో కొంతమంది జీవితాలు గడిచిపోతాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా. మీకు నేను మొన్న మాట్లాడాను కొంతమందితోటి. 40-45 ఏళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అంటే తర్వాత 2-3 తరాలు. వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు మాట్లాడినట్టు ఏం లేదండి. వాళ్ళంతా చాలా సంతృప్తికరంగా పార్టీ అధికారంలో ఉండడాన్ని, పార్టీ కార్యక్రమాలని చాలా సంతోషంగా నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఇందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అది వేరే డిస్కషన్ మనం చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన విషయంలో, బీజేపీ విషయంలో కూడా మాట్లాడాడు. ఎవరు ఎందుకు స్పందించలేదని. అది నిజమే. మరి ఆయన ఏం మొహమాట లేదంటానికి ఇది ఎవరినైనా సరే మీరు ఎందుకు మాట్లాడలేదు, తప్పు కదా మీకు అని హెచ్చరించాడు ఆయన. అని వాస్తవమే కదా. బీజేపీ నుంచి సరైన నాయకుడు ఎవరు స్పందించలా. అసలు సమస్య అంతా కూడా నాగేశ్వర గారు ఆరోపణ చేసింది అమిత్ షా గారిని. వాళ్ళే ముందు స్పందించాలి. టీడీపీ పార్ట్ టైం ఫ్రెండ్ అన్నట్టు చెప్పాడు. టీడీపీ అనేటువంటిది ఆ 2 పార్టీల ఆవిర్భావం తర్వాత వీళ్ళు కలిసిన రోజులు ఏ పార్టీతో కలిసి లేరు. ఒక్క 2009, 2019 తప్ప మిగతా అన్ని సార్లు కలిసి పోటీ చేశారు. కలిసినప్పుడల్లా సుస్థిర పాలన జరిగింది. 83 స్టార్టింగ్ వదిలేస్తే మొదటి ఎలక్షన్ 85 నుంచి అంతా కలిసి పనిచేశారు. ఒక్క 2009, 2019 ఈ 2 తప్ప. అప్పుడు ఎవరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఎవరు నమ్మదగిన వ్యక్తి, ఎవరు విశ్వసనీయమైన మిత్రుడు అనేటువంటిది ప్రజలకు తెలుసు. అంటే మీరు అన్నట్టు ఏ అస్త్రం లేక అన్ని అస్త్రాలు వీగిపోయి ఆఖరి అస్త్రంగా నాగేశ్వరం ప్రయోగించినట్టు అనిపించింది అక్కడే. ఇంకా ప్రయోగిస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. కానీ సాంగత్యం అండి. ఇప్పుడు ఒక్కొక్క టైం బ్యాడ్ నడుస్తున్నట్టు వాళ్ళతో ఎవరన్నా వాళ్ళు మటాష్ అయిపోతారు. నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసేయడానికి, కానీ జగన్మోహన్ రెడ్డి గాలి సోకితేనే మటాష్ అయిపోతున్నారు అందరూ. ఏంటండి, ఇంకా ఆయన ఏపుని పని చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన పరుగు పోయింది కదా. పరుగు పోయింది, విశ్వసనీయత పోయింది కదా. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా అయినా యూట్యూబరు, అతని ఆదాయం వనరు యూట్యూబ్లో వచ్చి వ్యూస్ మీద. ఎన్నాళ్ళు అటు ఇటు మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళు కూడా అతనికి ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఇచ్చి చూస్తూ ఉన్నారు. ఇవాళ అతను వన్ సైడ్ అయిపోయిన సగం డ్రాప్ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తున్న తీరు గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.